నిన్న భారీగా ఐఏఎస్లను బదిలీ చేసినారు. ఇందులో ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ని కూడా ట్రాన్స్ఫర్ చేసిరు. నేను ఈ మాట ఎప్పుడు చెప్పినా 20 రోజుల కింద చెప్పిన. ఆయన కూడా ఖమ్మం జిల్లాలో ఉండడానికి ఇబ్బంది పడుతున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్యాచ్ అంతా కలిసి ఆయన్ని మార్చబోతున్నది. ఎందుకంటే కొత్త కలెక్టర్ వచ్చిందనుకో, ప్రజలు అక్కడికి పోయి అడిగిరు అనుకో, ఏమంటాడు? నేను మొన్ననే వచ్చిన, నాకు తెలియదు, ఇది చూస్తా, ఆలోచిస్తా, చూస్తా, ఫైల్స్ తీస్తున్నా అంటాడు. అట్లా కాలయాపన చేయొచ్చు అన్నట్టు. మీరు చూడండి, ఏదైనా పని మీద ఎంఆర్ఓ దగ్గరికి పోండి, లేకపోతే మేము చాలా సందర్భాల్లో ఏదైనా ఇష్యూ ఎవరైనా ప్రజలు తీసుకొచ్చినప్పుడు ఎంఆర్ఓకి ఆర్డీఓకి ఫోన్ చేస్తే, ఏంది ఇది కబ్జా, ఇది ఎట్లా పర్మిషన్ ఇచ్చారంటే, నాకు తెలియదు సార్, మొన్ననే వచ్చిన నేను అంటాడు. వారమే అవుతుంది, నెల అవుతుంది, నేను వచ్చి 2 నెలలు అవుతుంది అంటాడు. ఇప్పుడు సేమ్ కూడా అక్కడ ఖమ్మం కలెక్టర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన ఏం చెప్తాడు? ఈ వెలుగుమట్ల భూముల దీనిలో ఏంటి సార్, అది 300 మంది 800 మందికి ఇవ్వాల్సింది 300 మందికే ఇచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు మనుషులు ఈ దొంగలంతా కలిసి 32 ఎకరాలు కబ్జా పెట్టి ఏంది కథ అంటే, చూస్తున్నా అండి, అది నాకు తెలియదు, ఇది మొన్నదాకా వేరే కలెక్టర్ ఉండే కదా, ఇప్పుడు మొన్ననే వచ్చినా అంటాడు. అట్లా చాలా తెలివిగా ఇప్పటికే ఎంఆర్ఓ ఫస్ట్ ఆర్డీఓని మార్చిపడేసారు, తర్వాత ఎంఆర్ఓని మార్చేసారు, ఇప్పుడు కలెక్టర్ని కూడా మార్చిపడేసారు. కలెక్టర్ని ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేశారు. భారీగా ఐఏఎస్ల బదిలీ, పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానకిషోర్. ఈ దానకిషోర్ ఏడ కీలక పోస్టులనే ఉంటాడు. మరి ఎట్లా ఏముందో మరి, కానీ ఏడుంది ఐఏఎస్లది. ఎవరెవరు ట్రాన్స్ఫర్ అయ్యారు ఇక్కడ చూడండి. ఇటుభయం అనుదీప్ దురిశెట్టి ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలట. సో ఆయన ఇప్పుడు ఖమ్మం కలెక్టర్గా ఉండే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. సంజయ్ కుమార్ ఢిల్లీలోని తెలంగాణ భవన్, దానకిషోర్ పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వి విజయేందర్ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, గురుకులాల కార్యదర్శిగా అదనపు బాధ్యతలు, కార్మిక ఉపాధి శాఖ కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శిగా హరిచందన దాసరికి అదనపు బాధ్యతలు, కృష్ణ ఆదిత్య పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి, హనుమంతు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఈ అట, పి ప్రావీణ్య ఆర్ఎండ్బి ప్రత్యేక కార్యదర్శి, సంతోష్ బిఎం గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, అనుదీప్ దురిశెట్టి ఇంతకుముందు చూసినాం కదా మనం, అభిలాష అభినవ్ ఇంటర్ బోర్డు కార్యదర్శి, జీవి శ్యాంప్రసాద్ లాల్ పౌర సరఫరాల శాఖ డైరెక్టర్, ముకుందరెడ్డి ఐఎన్పిఆర్ ప్రత్యేక కమిషనర్, అపూర్వ్ చౌహాన్ సిఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్. ఈ కలెక్టర్లుగా భవేష్ మిశ్రా నిర్మల్, ప్రియాంకాల హైదరాబాద్, ప్రతీక్ జైన్ సంగారెడ్డి, దివాకర టిఎస్ ఖమ్మం. ఇప్పుడు దురిశెట్టి అనుదీప్ ప్లేస్లో దివాకర టిఎస్ అనే ఐఏఎస్ని అక్కడ కలెక్టర్గా నియమించారు. హేమంత్ సహదేవ్ రావు ములుగు, చెక్కా ప్రియాంక నారాయణపేట్, హేమంత కేశవ్ పాటిల్ నాగర్ కర్నూలు. ఇంకా మిగతా వాళ్ళని ఆ ప్లేస్లకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఖమ్మం కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసేసారు. ఈ టోటల్ వెలుగుమట్ల భూములు కూలగొట్టిన దాంట్లో కలెక్టర్ది కూడా కీలకమైన పాత్ర. మంత్రి చెప్పిండు, రాత్రికి రాత్రి కూలగొట్టిండు. తెల్లారగట్ల 700-800 కుటుంబాలను రోడ్డు పాలు చేసిండు. 32 ఎకరాలు కబ్జాకు గురైనాయి. ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఇది 62 ఎకరాలు కాదు 32 ఎకరాలే అని ఒక దొంగ రిపోర్ట్ ఒకటి తయారు చేసి ప్రజల ముందు పడేసి వెళ్ళిపోతున్నాడు. అంతే కదా మరి, 32 ఎకరాలు కబ్జాకు గురైంది కదా. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి ఈ దొంగల మనుషులంతా కలిసి లేపేసినారు కదా 32 ఎకర్స్. భూదాన్ ల్యాండ్ 62 ఎకరాలు ఉంటే 30 ఎకరాలుగా చూపిస్తూ మిగతా 32 ఎకరాలు ఖతం చేసి పడేసారు. అందులో అధికారిగా ప్రజల జీతం తీసుకున్న కలెక్టర్ కూడా కీలకమైన భాగస్వామి. ఒకవేళ మంత్రి ఈ పని చేయండి అని చెప్పినా, నిజాయితీ గల కలెక్టర్ అయితే, నిజాయితీ గల ఆఫీసర్ అయితే, నేను ప్రజల జీతం తీసుకుంటున్నాను కలెక్టర్ భావిస్తే ఒకసారి ఆలోచన చేసుకుంటే ఆ పని చేయడు. నేను చేయను, అవసరమైతే నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అంటాడు. 800 ఇండ్లు రాత్రికి రాత్రి కూలగొట్టి చివరికి ఏం చేశారు? జరిగిన పోరాటంతో మళ్ళీ అదే ప్లేస్లో ఇల్లు కట్టించాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా 300 మందికి అని అన్నారు. అందులో అనర్హులు కూడా ఉన్నారు. ఇంకా అర్హులైన వాళ్ళకి ఇంకా రాలేదు. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి కొత్త కలెక్టర్ని ముందు పెడితే ఆయనకి సరిగ్గా తెలియదు కదా సబ్జెక్టు. ఆయన తెలుసుకొని ఇదంతా ఏలోపు కాలయాపన అవుతుంది కదా. ఎంత తెలివిగా. అందుకే ఫస్ట్ ఆర్డీఓని ట్రాన్స్ఫర్ చేశారు, ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేశారు, ఇప్పుడు ఏకంగా కలెక్టర్ని కూడా లేపేసారు అక్కడి నుంచి. అందరు తప్పించుకున్నారు. ఇక ఇంకేముందాడా? ఎవరి దగ్గరికి పోతారు జనాలు? అయితే కలెక్టరో, ఆర్డీఓనో, ఎంఆర్ఓ. వాళ్ళే కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకెవరి దగ్గరికి పోవాలా? పొంగులేటి దగ్గరికి పోవాలా? కలుస్తాడా? ఈడ ఇల్లు ఉంటే 1/2 కిలోమీటర్ అవతల గేట్ ఉంటుంది, మెడలు బట్టి అవతలకి నొక్కుతారు. తుమ్మల నాగేశ్వరరావు కలుస్తాడా? తుమ్మల నాగేశ్వరరావు కలిసే ప్రయత్నం చేసినా నోరు కంపు, పచ్చి బూతులు వస్తుండే ఆయన నోటి వెంట. అసలు అవి మనం వినడానికి కూడా అవకాశం ఉండదు. మోరే గది.
బట్టి విక్రమార్క కలుస్తాడా? బట్టి విక్రమార్క ఆయన నోరు తెరవడు, నోరు తెరిచి మాట్లాడాడు. ప్రగతి భవన్ పోవాలంటే ఊరు అవతల ఉంటుంది, ఆ ఇల్లు లోపల ఊరి యువతల గేట్ ఉంటుంది. కలిసే అవకాశం ఉందా? ఎవరిని కలవాలా? మంత్రులు ఎట్లా కలవరు, రాజకీయ నాయకులు కలవరు, అధికారులు కలిసే అధికారులను ట్రాన్స్ఫర్ చేసినాం అనుకో కథం. ఆడ 32 ఎకరాలు మిగులుతుంది, ఈడ పేదల ఇల్లు ఊలగొట్టిన అర్హులైనటువంటి పేదలకు ఇల్లు ఇవ్వకపోయినా నడుస్తుంది అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆ పోరాటం ఇంకా మిగిలే ఉన్నది, యుద్ధం ఇంకా మిగిలే ఉన్నది, జరుగుతూనే ఉన్నది. అది మళ్ళీ మనం ఖమ్మం వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. సో ఇట్లా ఖమ్మం కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసిరు.